So in last video, just how to work with PHP, how to write PHP code, sessions, predefined variables, predefined functions, condition statements, looping statements, how to start a project in the PHP. If you are to now we need to know that how to connect MySQL, how to use MySQL database using PHP using PHP. Okay. So ఇక్కడ మనం database యూజ్ చేయాలి to store the information. Suppose if any users are registered to your website, the information will be stored in the database, right? So now how to use this database using PHP. Okay. And then later on we can see how to connect the database using MySQL. Okay, we will see this all. What is database? We will see. So now మీరు ఫస్ట్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైతే మీరు పిహెచ్పితో వర్క్ చేస్తున్నారో డెఫినెట్లీ యూ నీడ్ టు స్టార్ట్ ద జాంప్. ఓకే, till now we start only Apache, right? Apache will work for the front end. If you want to use database, we need to start also MySQL. Okay, just give the start and then minimize. So మీరు ఒక్కసారి మీరు జాంప్ ఇన్స్టాల్ చేశారు కదా, మనం మామూలుగా ఏం చేస్తాం, లోకల్ హోస్ట్ అని చెప్పేసి ఆ ఫోల్డర్ నేమ్ ఇస్తే మనకి ఆ పర్టికులర్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఫోల్డర్ నేమ్ ఇవ్వకుండా పిహెచ్పి మై అడ్మిన్ అని ఇవ్వాలి. సో ఇట్ డైరెక్ట్లీ రీడైరెక్ట్ టు ద డేటాబేస్. సో ఇదేం చేస్తుంది, పిహెచ్పి మై అడ్మిన్ ఎప్పుడైతే నేను క్లిక్ చేసినప్పుడు ఏమైంది, మనకి డేటాబేస్ ఓపెన్ అయింది. ఓకే, దీస్ ఆర్ ద డేటాబేసెస్ విచ్ ఐ యూస్ బిఫోర్. నేను బిఫోర్ రీచ్ చేసే ప్రాజెక్ట్స్కి రిమైనింగ్ ప్రాజెక్ట్స్ యూస్ చేసినాయి. ఈవెన్ మీకు ఏంటంటే డిఫాల్ట్గా ఇది రాదు, మీరు ఫస్ట్ టైం కనుక ఇన్స్టాల్ చేసేసి ప్రాజెక్ట్స్ అన్నీ రావు. నార్మల్గా బేసిక్ పిహెచ్పి ఇన్ఫర్మేషన్ న్యూటా సంథింగ్ 2-3 సైడ్ బార్స్ వస్తాయి అంతే. ఈ విఎన్ఆర్ టెస్ట్ టాస్క్ స్ట్రిప్ ఎస్ఎస్బి ఇవన్నీ నేను క్రియేట్ చేసిన డేటాబేసెస్. ఓకే, ఇప్పుడు మీరు అసలు దీంతో స్టార్ట్ చేయాలి. ఓకే, ఇదంతా డేటాబేస్. ఇక్కడ చూడండి, ఇవన్నీ డేటాబేస్ నేమ్స్ అనమాట. ఈ డేటాబేస్ నేమ్స్ కనుక ఎక్స్పాండ్ చేస్తే మీకు అందులో టేబుల్స్ ఉంటాయి. సపోజ్ ఈ ఆద్య అనేది డేటాబేస్ నేమ్, ఆద్యాలో యూజర్స్ అనేది టేబుల్ నేమ్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ గో ఫర్ దిస్ టేబుల్, ఇక్కడ ఏమవుతుంది, ఐడి, ఈమెయిల్, పాస్వర్డ్, స్టేటస్, రోల్, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క దీన్ని ఏంటంటే టేబుల్ అంటాం. టేబుల్లో కాలమ్స్, ఒక్కొక్క కాలమ్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు. సో ఇలానే మనం కూడా ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో నేనేం చేస్తానంటే ఒక డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాను. సో డేటాబేస్ నేమ్ అనేది ఏంటంటే బెటర్ ఇఫ్ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే పెట్టుకుంటారో అది పెట్టుకోండి. ఎందుకంటే మీ దగ్గర నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇదే ప్రాజెక్ట్ డేటాబేస్ మీకు అర్థమవుతుంది చూడగానే. ఓకేనా, అలా మీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్న డేటాబేసెస్ పెట్టుకోండి. నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ పిహెచ్పి క్లాస్. ఓకే, జస్ట్ అలా పెట్టాను, డేటాబేస్ క్రియేటెడ్. ఇక్కడ వచ్చింది మనకి దీన్ని ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి ప్లస్ ఉంది, ప్లస్ అంటే వీ కెన్ ఎక్స్పాండ్, రైట్? ఎక్స్పాండ్ అంటే కొలాప్స్. ఎక్స్పాండ్ చేస్తే ఏమి రావట్లా. ఓకే, కొలాప్స్ చేసిన ఏమి రావట్లేదు. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఏమంటున్నారు, నో టేబుల్స్ ఫౌండ్ ఇన్ దిస్ డేటాబేస్. ఇది మనం ఫ్రెష్గా ఇప్పుడు క్రియేట్ చేస్తుంది కదా. సో అందులో ఏం చెప్తున్నారు, టేబుల్స్ ఏమీ లేవు, మీరు టేబుల్స్ క్రియేట్ చేయండి అని చెప్తున్నారు. ఫర్ దిస్ పర్పస్ మనం ఏం చేస్తాము, ఇక్కడ మనం ఏంటంటే టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏమన్నారు వాళ్ళు, ఇక్కడ క్రియేట్ చేయండి టేబుల్స్ అంటున్నారు. సో ఫర్ క్రియేటింగ్ అ టేబుల్ ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేనేం ఇచ్చానంటే లాస్ట్ టైం ప్రీవియస్ క్లాస్ మనం ఏం చెప్పాము, ఇలా లోకల్ హోస్ట్ validation.php చెప్పాము. ఇది బేసిక్స్, ఇది కాదు మనది పిహెచ్పి ఆన్లైన్లో మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పాం, అది ఫస్ట్ ఒక నిమిషం ఫోల్డర్లో చూద్దాం. పిహెచ్పి ఆన్లైన్ సో వ్యాలిడేషన్ చెప్పాం. సో వ్యాలిడేషన్ మనం ఏం చేసాము, సో విఎన్ఆర్ పిహెచ్పి ఇందులో వ్యాలిడేషన్ ఇది చేసాం.
ఇందులో మనం ఏం చేస్తాం, వ్యాలిడేషన్ అయ్యేటప్పుడు ఈ నేమ్స్ మనం ఎంటర్ చేసి చెక్ చేసాం కదా. సో ఇప్పుడు ఎంటర్ చేసిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ నాకు డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళు నాకు డేటాబేస్ లో ఆ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ రిజిస్టర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో ఈ రిజిస్టర్ డీటెయిల్స్ మన డేటాబేస్ లో స్టోర్ చేయాలి. సో మనం ఏం చేస్తాము, ఇక్కడ ఈ డేటాబేస్ కనెక్ట్ అయ్యి PHP క్లాస్ అనే డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఒకటి ఇప్పుడు మనకి రిజిస్టర్ అయిన యూజర్స్ ఉంటారు. అదర్వైజ్ మన ఒక సైట్ ఏదో ఒక సైట్ తీసుకోండి, సపోజ్ గో ఫర్ ఐలాండ్ టెక్. ఇప్పుడు ఈ సైట్కి వెళ్ళాం. ఈ సైట్లో సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అండ్ అబౌవ్ సెక్షన్ ఉంది, అండ్ దెన్ పోర్ట్ఫోలియో ఉంది, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనకి ఏమవుతుంది, ఈ ప్రాజెక్ట్ మొత్తం మనం డైనమిక్ చేయాలి యూజింగ్ PHP అంటే పోర్ట్ఫోలియోకి ఒక డేటాబేస్ ఉండాలి, ఒక టేబుల్ ఉండాలి. మొత్తం ఒక డేటాబేస్ లో పోర్ట్ఫోలియోకి ఒక టేబుల్ ఉండాలి, ప్రాజెక్ట్స్కి ఒక టేబుల్ ఉండాలి, అబౌట్ సెక్షన్కి ఒకటి ఉండాలి, టెస్టిమోనియల్స్కి ఒకటి ఉండాలి, సర్వీసెస్కి ఒక టేబుల్ ఉండాలి. అంటే మనం ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఒక్కొక్క టేబుల్లో కేటగరైజ్ చేసుకుంటాం మనం డేటాని మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యూజర్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఎవరైతే ఈ ఫామ్ లో రిజిస్టర్ అవుతారో ఆ పర్టికులర్ పర్సన్స్ ని ఇక్కడ మనం రిజిస్టర్ చేయాలి. అంటే వాళ్ళు ఎవరు, యూజర్స్ కదా. సో యూజర్స్ రిజిస్టర్ చేయాలంటే నేనేం చేస్తున్నాను, క్లియర్ కొనడం కోసం యూజర్స్ అని పెడుతున్నా టేబుల్ నేమ్. సో ఇక్కడ యూజర్స్ అని రిజిస్టర్ అవుతారు. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ నేమ్ ఒకటి, లాస్ట్ నేమ్ ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి. మొత్తం వీ హ్యావ్ 5 కాలమ్స్, రైట్, 5 ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను 5, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ గివ్ 1 ఎక్స్ట్రా కాలమ్ లైక్ ఐడి ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు అందరు యూజర్స్ ఉన్నారు, అందరు యూజర్స్ నాకు పర్టికులర్ గా ఎవరో ఒక యూజర్ కావాలి. ఒక యూజర్ ని కావాలంటే నేను ఆ యూజర్స్ ఇక్కడ రిజిస్టర్ అవుతున్నారు, నాకు పర్టికులర్ గా అదే యూజర్ కావాలని ఎలా చేస్తుంది, ఇక్కడ ఈమెయిల్ బట్టి మనం తెలుసుకోవచ్చు ఆ యూజర్ ఎవరో. ఓకేనా, బట్ మనకి మన క్లాస్ లో మనకి రూల్ నెంబర్స్ కూడా ఎందుకు యూజ్ అవుతుంది, టు ఐడెంటిఫై ద పర్టికులర్ పర్సన్ అనమాట. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాము, ఐడీస్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఐడి ఎలోకేట్ చేస్తాం అనమాట. ఆ ఒక పర్సన్కి వచ్చిన ఐడి ఇంకొక పర్సన్కి రాకుండా మనం పెట్టాలి. సో అందుకని ఇక్కడ నేను ఇంకొక కాలమ్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ గో. ఓకే, ఇలా మనం గో క్లిక్ చేస్తే లోడింగ్ 1 minute వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకి ఎన్ని కాలమ్స్ వచ్చాయి, 6 కాలమ్స్ వచ్చాయి. ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఐడి ఒకటి, ఫస్ట్ నేమ్, ఏదో ఒకటి అక్కడ ఉన్న నేమ్ ఇవ్వాలని కాదు, మీకు షార్ట్ కట్ లో మీకు అర్థమయ్యే నేమ్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఏమేమి ఉన్నాయి, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్, ఫోన్, ఈమెయిల్, పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఐడి అని అంటే ఏంటన్నా, నెంబర్స్ అన్నాము. ఓకే, నెంబర్ అన్నాను, నెంబర్ అంటే ఇంటీజర్ కదా, ఇంటీజర్ ఉంచండి. టైప్ చూడండి, ఇక్కడ డేటా టైప్ ఈ పర్టికులర్ ఇన్సర్ట్ అయ్యేది నీకు స్ట్రింగా, నెంబరా, నల్లా అని అడుగుతుంది మనకి. ఎఫ్ నేమ్ అంటే ఇక సెలెక్ట్ చేయండి. మనకి నేమ్ అంటే ఏంటి, ఒక 10 to 15 ఒక 100 క్యారెక్టర్స్ ఉంటాయి అంతే కదా, అంతకన్నా ఎక్కువ ఉండవు కదా. సో ఇక్కడ ఏముంది, వేర్కార్, టెక్స్ట్, డేట్, ఇలా మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సో ఐఎమ్ ఇన్సర్టింగ్ ద నేమ్, సో వేర్కార్. అండ్ దెన్ ఎల్ నేమ్, వేర్కార్. ఫోన్ నెంబర్, ఇంటీజర్, కీప్ ఇంటీజర్, నో ప్రాబ్లం. ఈమెయిల్, keep varchar ఎందుకు, varchar అంటే it consists of numbers along with the characteristic letters. Okay, then we'll go for varchar. password also keep varchar. మనం వాళ్ళు ఏది ఇన్సర్ట్ చేస్తారో తెలియదు కదా. సో ఇప్పుడు ఇంటీజర్ కి లెంగ్త్ ఎందుకు, ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతుంది. లెంగ్త్ ఎందుకు, మనకి స్ట్రింగ్ కే లెంగ్త్ ఉండేది. ఓకే, varchar దీనికి మనం లెంగ్త్ ఇస్తాం. బేసిక్ గా లెంగ్త్ 250 ఇవ్వండి. ఓకేనా, డిఫాల్ట్ లెంగ్త్ 250 సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్ వద్దు, ఈమెయిల్ కి varchar, పాస్వర్డ్ కి varchar ఇవ్వండి. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇంటీజర్ పెట్టాము, అదర్వైజ్ యూ కెన్ కీప్ varchar, యూ కెన్ కీప్ దిస్, నో ఇష్యూస్. అండ్ ఐడి వస్తే, ఇప్పుడు ఐడికి ఏమవుతుంది, మనకి ఐడి అనేది నెంబర్. మరి ఇప్పుడు సపోజ్ నీకు వచ్చిన నెంబర్ నాకు రాకూడదు. ఇప్పుడు 4 మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉండాలి. అంటే ఇప్పుడు రిజిస్టర్ అయ్యేటప్పుడు 1 2, ఇప్పుడు ఫస్ట్ రిజిస్టర్ అయిన 1, సెకండ్ రిజిస్టర్ అయితే 2, థర్డ్ రిజిస్టర్ అయితే 4, 100 ప్లస్ రిజిస్టర్ అయితే 100, 101, 102, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ నెంబర్ అసైన్ చేసి సరిపోతుంది కదా. అంటే ఇంక్రిమెంట్స్ అనమాట, ఒక్కొక్క నెంబర్ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. కాలం యాడ్ అయ్యేటప్పుడు మనకి ఐడి కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. డిఫాల్ట్ 1 నుంచి స్టార్ట్ అయ్యి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆటో ఇంక్రిమెంట్. ఓకే, ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చే ముందు మనకి ఒక కంపల్సరీ టేబుల్ కి అనేది ప్రైమరీ కీ అనేది ఒక మెన్షన్ చేయాలన్నమాట. సో ఇండెక్స్, ఇక్కడ మీరు ప్రైమరీ కీ అని పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఇక్కడ మీ ప్రైమరీ కీ మర్చిపోయినప్పుడు ఆటో ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మమ్మల్ని అడుగుతుంది ఇండెక్స్ ఏంటి, ప్రైమరీనా అని.
సో ప్రైమరీ అయితే ప్రైమరీ గో, ఆటోమేటిక్గా అది ప్రైమరీ సెలెక్ట్ అయిపోయింది అనమాట. నువ్వు ఇక్కడ ఈ క్లిక్ చేయటం మర్చిపోయినా ఆటోమేటిక్గా వెన్ యూఆర్ క్లికింగ్ ఆటో ఇంక్రిమెంట్ ఇట్ విల్ లాస్ట్. ఓకే, నో ఇష్యూస్ ఫర్ దట్. సో ఇలా నేను ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను. జస్ట్ గో ఫర్ సేవ్. చూడండి యూజర్స్ అనే టేబుల్ ఇన్సర్ట్ అయిందా. క్లిక్ ఆన్ బ్రౌజర్. మనకి ఏంటంటే ఇక్కడ బ్రౌజర్ స్ట్రక్చర్ అని 2 ఉంటాయి. ఇక్కడ మనకి బ్రౌజర్ స్ట్రక్చర్ SQL అని 3 ఉన్నాయి కదా. సెర్చ్, ఇన్సర్ట్ ఇవన్నీ చెప్తాను చూడండి. బ్రౌజర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం నేను మోంట్రీస్ అనే డేటాబేస్కి వెళ్ళాను. ఈ మౌంట్రీస్ ఏం లేదు, పైన మౌంట్రీస్ టేబుల్కి వెళ్ళాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి అబౌట్ అడ్రస్ అని. సో నేను కేటగిరీస్కి వెళ్ళా. ఓకే, స్ట్రక్చర్కి వెళ్ళండి. స్ట్రక్చర్కి వెళ్తే ఏంటంటే మనం ఏవైతే కాలమ్స్ తీసుకున్నామో దాని ఒక టైప్ ఏంటి, దానికి డిఫాల్ట్ ఎక్స్ట్రా ఆటో ఇంక్రిమెంట్ ఉందా, అవి ఏంటి, యూనిక్ యూఐ ఇక్కడ మనకి చూపిస్తుంది. బ్రౌజర్కి వెళ్తే మన టేబుల్ యూ కనిపిస్తుంది అనమాట బ్రౌజర్కి వెళ్తే. ఓకే, SQLకి వెళ్తేనేమో ఏదైనా SQL క్వైరీస్ ఇక్కడ రన్ చేసుకోవచ్చు. మీకు బై లెర్నింగ్ యూ కెన్ అండర్స్టాండ్ బై ప్రాక్టీసింగ్. ఓకే, సెర్చ్ అంటే ఏంటంటే ఈ టేబుల్ నువ్వేమో సెర్చ్ చేయాలనుకుంటున్నాను, నేను XXX సంథింగ్ ఏదో పెట్టాను, ఆ టేబుల్లో లేదని చెప్తుంది చూడండి, అలా సెర్చ్ చేసుకోవడం. సో ఇలా బ్రౌజ్కి వెళ్తే ఏంటంటే మన టేబుల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఐమ్ గోయింగ్ టు అవర్ యూజర్స్ టేబుల్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ టేబుల్లో డేటా రావాలి. సో మనకు డేటా అనాలిసిస్ చేయాలో తెలియదు కదా. నార్మల్గా మనం ఏం క్వైరీస్ ఏం నేర్చుకోలేదు కదా. అక్కడ ఆ పర్టికులర్ దాంట్లో ఎంటర్ చేసిన డేటా ఇక్కడ ఎలా వ్యూ చేయాలనేది మనం ఇంకా నేర్చుకోలేదు. ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ టు వన్ థింగ్. ఇక్కడ నేను బట్ ఈ టేబుల్కి వచ్చి ఇక్కడ బ్రౌజ్, స్ట్రక్చర్, SQL, సెర్చ్, ఇన్సర్ట్ క్లిక్ చేస్తున్నా. ఇన్సర్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ యాజ్ ఎ న్యూ రో. ఇక్కడ చూడండి కంటిన్యూ ఇన్సర్షన్ విత్ 3 క్లిక్ చేస్తే 3 రోస్ వస్తాయి చూడండి. మొత్తం 4 అయితే 4. సో నాకు ఓన్లీ ఐ నీడ్ 1. సో చూడండి ఒకటే వచ్చింది మనకి ఇక్కడ. ఇక్కడ ఐడి అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది ఇంక్రిమెంట్ అవుతుంది, అందుకని ఐడి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఐఎమ్ కీపింగ్ నేమ్స్. పాస్వర్డ్ సమ్ 2 3 4 ఇచ్చా. గో. ఇన్సర్టెడ్ యూజర్స్ ఇది చూడు. ఇప్పుడు ఇది క్వైరీ జనరేట్ అయింది మనకి. యాక్చువల్లీ మనం మాన్యువల్గా ఇక్కడ నుంచి వచ్చిన డేటా ఇన్సర్ట్ చేయాలంటే వీ నీడ్ టు రైట్ దిస్ క్వైరీ. వి డిస్కస్ క్వైరీస్ లేటర్ ఆన్. జస్ట్ గో ఫర్ బ్రౌజ్ వన్స్ యూ డన్. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ అని కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకొక రో ఇన్సర్ట్ చేయాలి. దెన్ గో ఇన్సర్ట్. ఎట్ ఎ టైం మీరు 2 మెంబర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు. చూడండి ఎట్ ఎ టైం నేను 2 మెంబర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇదేంటంటే మాన్యువల్ ఇన్సర్టింగ్ డేటాబేస్ అన్నమాట. నేను ఐడీస్ ఇవ్వట్లేదు, ఐడీస్ అనేవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. గో. వచ్చాయి కదా ఇంతవరకు. ఓకే, ఇప్పుడు మీరు ఈ టేబుల్ ఏదైనా డిలీట్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ వి గో ఫర్ డిలీట్. ఐడి 3 డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఓకే డిలీట్ చేశానా, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఇన్సర్ట్ చేయాలని ట్రై చేస్తున్నా. ఐఎమ్ ఇన్సర్టింగ్ అనదర్ వన్. 3 అనేది నేను డిలీట్ చేసేసాను. చూడండి 4తో వచ్చింది. 3 ఏది అంటే 3 డిలీట్ అయింది కాబట్టి అది యాడ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 5 వస్తుంది కానీ 3 అనేది రాదనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ దిస్ లైన్ జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్. డీటెయిల్స్ అని వస్తే ఎడిట్ క్లిక్ చేసుకొని గో కొడితే అది ఎడిట్ అయిపోతుంది. ఓకే, అదర్వైజ్ మీరు మల్టిపుల్ ఎడిట్ చేయాలన్నా ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. సింగిల్ ఎడిట్ కాక మల్టిపుల్ డిలీట్ చేయాలన్నా ఇక్కడ డిలీట్ చేయొచ్చు. ఓకే, చూడండి నెంబర్ ఆఫ్ రోస్ అనమాట. మీకు
టేబుల్లో 200 పర్సన్స్ డేటా ఉంది అనుకోండి, అప్పుడు 250 కొట్టుకుంటే 200 పర్సన్స్ డేటా మనకి వస్తుంది అనమాట. అంటే నెంబర్ ఆఫ్ రోస్ పేజినేషన్ లాగా పెడతారనమాట ఇక్కడ. అంతే, ఏదైనా రో సెర్చ్ చేయాలన్నా సెర్చ్ చేసుకోవటం. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది బ్రౌజ్ దగ్గర ఉంది. స్ట్రక్చర్కి వెళ్ళాలి. ఇప్పుడు స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఏముంది స్ట్రక్చర్లో, మనకి ఏమింటి ఐడి ప్రైమరీ కీ కాబట్టి ఫస్ట్ ప్రైమరీ కీ అనేది ఇలా ఎల్లో కలర్ లో ఉంటుంది. ఆటో ఇంక్రిమెంట్ పెట్టాము. ఈ పర్టికులర్ లైన్ ని మీరు డిలీట్ చేయాలనుకుంటే, ఈ పర్టికులర్ డేటా ఈ కాలం డిలీట్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ కొట్టేసి డిలీట్ అయిపోతుంది. సో నేను డిలీట్ చేయదలుచుకోవట్లేదు, అందుకే డిలీట్ చేయట్లేదు. జస్ట్ ఇది డ్రాప్ కొడితే ఈ లైన్ డిలీట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, ఈ బ్రౌజ్ లో మనం ఒక్కొక్క డేటాని ఎలా డిలీట్ చేయాలో చూసాం. ఈ డేటా డిలీట్ అవుతుంది. ఇన్ కేస్ నీకు పాస్వర్డ్ అనే కాలమే డిలీట్ అవ్వాలి అంటే దెన్ వి గో ఫర్ స్ట్రక్చర్. జస్ట్ ఇక్కడ డ్రాప్ చేసేసేయండి, అంతే, డ్రాప్ అయిపోతుంది. ఓకే, చేంజ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం చేంజ్ క్లిక్ చేసినప్పుడు మనం స్టార్టింగ్ లో టేబుల్స్ కి లెంగ్త్ అవి ఇచ్చాం కదా, ఇది ఇంటీజర్, ఇది వేర్ క్యారీ అలా ఇచ్చాం కదా టెక్స్ట్. అలా చేంజ్ కి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ఫార్మాట్ వస్తుంది. మీరు ఇక్కడ ఇంటీజర్ పెట్టుకోవడం, వేర్ క్యార్ పెట్టుకోవడం మీ ఇష్టం అనమాట. చేంజ్ చేసినప్పుడు మీరు లెంగ్త్ అవన్నీ మార్చుకోవచ్చు. చేంజ్ క్లిక్ చేసినప్పుడు డిఫాల్ట్ గా మీరు ఏదైతే ఇచ్చారో అవన్నీ చేంజ్ అవుతాయి అనమాట. మోర్ అంటే ఇక్కడ చూడండి, ప్రైమరీ, యూనిక్, ఇండెక్స్ ఇలా ఇచ్చారు. ఇక్కడ మల్టిపుల్ పెట్టుకోవడానికి మనకి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ప్రైమరీ కీ పెట్టారు కదా ఒకటి, ఆ ప్రైమరీ కీ ఐడి అనేది ప్రైమరీ కీ అని చెప్తున్నారు అనమాట. అక్కడ ఇన్ కేస్ మీరు ఈ ఒక పర్సన్ కు ఉన్న ఈమెయిల్ ఇంకో పర్సన్ తీసుకోకూడదు. అంటే మన డేటాబేస్ లో ఈమెయిల్ అనేది యూనిక్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు 100 మెంబర్స్ రిజిస్టర్ 100 మెంబర్స్ మెయిల్ ఐడి ఒకటే ఉండాలి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెయిల్ ఐడి ఉండాలి. అదర్వైజ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ నెంబర్తో ఒకళ్ళే రిజిస్టర్ అవ్వాలి, 10 మెంబర్స్ రిజిస్టర్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఉంది కదా, దానికి ఇక్కడ మోర్లోకి వెళ్ళి యూనిక్ పెట్టచ్చు అనమాట. ఓకే, యూనిక్ పెట్టండి. ఓకే, క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఫోన్ నెంబర్ యూనిక్ అయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రౌజ్లోకి వెళ్ళండి. ఒకసారి ఉన్న ఫోన్ నెంబర్ ఏదైనా కాపీ చేసుకోండి. బ్రౌజ్ ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నేను ఐఎమ్ ట్రైన్ టు ఇన్సర్ట్ అగైన్ దిస్ ఫోన్ నెంబర్. చూడండి, డూప్లికేట్ ఎంట్రీ ఆఫ్ 5 year key ఫోన్. అంటే మనం ఎక్కడైతే డూప్లికేట్ ఎంట్రీ వస్తుందో అక్కడేమో అనేబుల్ టు ఇన్సర్ట్ అని వస్తుంది. అలా మనం రాసుకుంటాం అనమాట. సో అంటే ఇలా యూనిక్ పెట్టడం వల్ల ఏంటంటే ఉన్న డేటా మళ్ళీ అది తీసుకోదనమాట. అలా నాకు ఫోన్ నెంబర్ మెయిల్ కూడా యూనిక్ కావాలి కాబట్టి యూనిక్ పెడుతున్నాను. ఇక్కడ వస్తాయి చూడండి, కింద ఈ టేబుల్లో వస్తాయి. కింద టేబుల్ ఏంటంటే ఇక్కడ ఇండెక్సెస్ అనేవి ఏది ప్రైమరీ, యూనిక్ కేసెస్ ఏమున్నాయి, ప్రైమరీ కేసెస్ ఏమున్నాయి ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి. ఇక్కడ చూడండి, ఫోన్ నెంబర్ కి ఈమెయిల్ కి మనకి గ్రే కలర్ కీ వచ్చింది. గ్రే కలర్ కీ అంటే యూనిక్ కి, ఎల్లో కలర్ అంటే ప్రైమరీ కీ. ఓకే, ఇలా పెట్టుకుంటాం మనం. సపోజ్ ఇప్పుడు మాకు ఇంకొక ఎక్స్ట్రా కాలం ఉందన్నమాట. ఇప్పుడు మనకి సపోజ్ ఐ నీడ్ టు గో ఫర్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ యూజర్స్, ఆర్ఎల్స్ యూజర్స్ ఎవరు ఇందులో, అడ్మిన్స్ ఎవరు. సపోజ్ ఏదైనా ఈకామర్స్ సైట్కి వెళ్ళామనుకో, ఇందులో బయర్స్ ఉంటారు, సెల్లర్స్ ఉంటారు. ఓకే, అడ్మిన్ ఉంటాడు. బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు, అడ్మిన్ ఎవరు అనేది మనం ఒక యూజర్ రోల్ని బట్టి మనం డిఫైన్ చేస్తాం అనమాట. అలాంటి కేసెస్లో ఏంటి, మనకి ఒక కాలం ఎక్స్ట్రా యాడ్ చేయాలి దీనికి. అలాంటప్పుడు కింద చూడండి, యాడ్ 1 కాలం ఆఫ్టర్ పాస్వర్డ్. మీరు దేంతో యాడ్ చేయాలనుకుంటున్నారు, ఆఫ్టర్ ఈమెయిలా, బిఫోర్ ఈమెయిలా, బిఫోర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద టేబుల్, అలా మీరు దేంతో యాడ్ చేయాలనుకుంటున్నారు అక్కడ మీరు ఏం చేస్తారు, ఆ సెలెక్ట్ చేసుకొని గో కొట్టండి. గో కొట్టినప్పుడు నేను ఇక్కడ స్టేటస్ అని ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. టైప్ ఏమో ఇంటీజర్ వదిలేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు స్టేటస్ ఏంటంటే నేను యాక్టివ్ ఇన్యాక్టివ్ పెడదాం అనుకుంటున్నాను. యాక్టివ్ అయితే 1, ఇన్యాక్టివ్ అయితే 0. టెక్స్ట్ ఇన్క్లూడ్ చేయట్లేదు. టెక్స్ట్ కాకుండా టెక్స్ట్ అయితే ఏంటంటే మనకి ఇన్యాక్టివ్ లో ఐ స్మాల్ పెడతారు కొంతమంది, ఏ క్యాపిటల్ పెడతారు. అలా మనకి రాకుండా, అలాంటి నెగ్లిజెన్సెస్ మనకి రాకుండా ఇక్కడ ఏం చేస్తారంటే యాజ్ డిఫైన్. ఇక్కడ నల్ కరెంట్ టైం స్టాప్, నల్ అంటే డిఫాల్ట్ గా నల్ తీసుకుంటది, ఏమి ఇవ్వకపోతే యాజ్ డిఫైన్, నన్ను యాజ్ డిఫైన్ తీసుకుంటున్నాను. నేనేంటంటే 1, డిఫాల్ట్ గా ఎవరైనా యూజర్స్ రిజిస్టర్ అవుతుంటే 1 అవుతారు. అదర్వైజ్ వాళ్ళని ఇన్యాక్టివ్ అవుతుంటే మనం ఇన్యాక్టివ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలా మనం పెట్టుకుంటాం అన్నమాట. సో ఇండెక్స్ సేవ్. సో గో టు బ్రౌజ్. చూడండి, అందరి స్టేటస్ 1 వచ్చింది ఇలా. ఓకేనా, డిఫాల్ట్ నల్ పెడితే అక్కడ నల్ అని డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, ఇలా మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ SQL క్వైరీస్ రాస్తాం. ఇక్కడ నేను క్వైరీస్ రాసినప్పుడు చూపిస్తాను. సెర్చ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు ఏమంటే మీరు ఎవరైనా ఎఫ్ నేమ్, ఈ నేమ్స్ ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేసుకోవాలనుకుంటే
ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ 100 రోస్ ఉంది మనం చెక్ చేయలేం కదా ఈచ్ అండ్ ఎవ్రీ రో. అప్పుడు మనం ఏం చేస్తామంటే పర్టికులర్గా ఎవరైతే మీకు డేటా కావాలో వాళ్ళ సెర్చ్లోకి వెళ్ళి మీకు ఏ డేటాతో మీరు సెర్చ్ చేసుకుంటారు, వాళ్ళ నేమ్ సెర్చ్ చేస్తున్నారు, మెయిల్ సెర్చ్ చేస్తారు, ఫోన్ నెంబర్. ఇన్ కేస్ ఐఎమ్ సెర్చింగ్ విత్ ద ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ అనేది ఫోన్ నెంబర్ కింద ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఆ బ్రౌజ్లో ఎవరి ఫోన్ నెంబర్తో అన్న మ్యాచ్ అయితే వాళ్ళ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, ఇన్సర్ట్ ఆల్రెడీ చూసాం. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ టేబుల్ అనేది మీకు ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే, సపోజ్ చూడండి ఇక్కడ నేను దీన్ని ఎక్స్పోర్ట్ వెళ్తున్నా, ఎక్స్పోర్ట్కి వెళ్ళి దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరేం ఆప్షన్ చేంజ్ చేయొద్దు, డైరెక్ట్ గో టు గో. మనకి అది డౌన్లోడ్ అవుతుంది చూడు, ఈ టేబుల్ డౌన్లోడ్ అవుతుంది user.html. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఆ యూజర్స్ని వివివి అని ఉంది కదా అందులో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఆల్రెడీ యూజర్స్ ఉంది, యూజర్స్ ఉన్న టేబుల్ ఉంటే యాడ్ అవ్వదు అనమాట. న్యూ టేబుల్ తీసుకోండి. చూడండి VNR1 లో ఏ డేటా బేస్ లేదు. ఇప్పుడు అక్కడ ఎక్స్పోర్ట్ చేసిన ఎందులో PHP క్లాస్ లో ఎక్స్పోర్ట్ చేసిన డేటా అనేది డేటాబేస్ అనేది VNR అనే టేబుల్ యాడ్ అవ్వాలి. జస్ట్ గో టు ఇంపోర్ట్, చూస్ ఫైల్, డైరెక్ట్ గా మనకి డౌన్లోడ్ అయింది కదా అక్కడికి వెళ్తుంది అనమాట. డౌన్లోడ్కి వెళ్ళిన దగ్గరికి సో గో టు డౌన్లోడ్ యూజర్స్, ఇది మనకి లోడ్ అవుతున్న ఫైల్ వస్తుంది. అది వన్స్ ఇట్ లోడెడ్ అవ్వగానే మనకి గో క్లిక్ చేస్తే చూడండి ఆ ఎర్రర్స్ నెగిటివ్ చేయండి. ఈ VNR1 లో ఉన్నాం మనం. ఇక్కడ VNR1 లో యూజర్స్ అనే టేబుల్ ఇన్సర్ట్ అనేది ఇప్పుడు యూజర్స్ చెప్తుంది. ఇలా మనకి ఆ టేబుల్ వస్తుంది. అలానే PHP క్లాస్ లో కూడా ఉంటుంది. అక్కడ మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, డిలీట్ చేయలేదు టేబుల్. అందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది. ఎక్స్పోర్ట్ చేసి అక్కడికి ఇంపోర్ట్ చేస్తాం. అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎందుకు, ఈ టేబుల్ ఇంపోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే వేరే దగ్గర ఎక్కడైనా యూజ్ అవ్వాలి నీకు, అయితే ఈ టేబుల్ బ్యాకప్ పెట్టుకోవాలన్నప్పుడు జస్ట్ విల్ క్లిక్ ఎక్స్పోర్ట్. ఇన్ కేస్ వేరే టేబుల్ వేరే డేటాబేస్ లో ఉంది, దానికి నువ్వు ఆ టేబుల్ ఇక్కడ యూజ్ చేయాలనుకుంటున్నావు, మళ్ళీ నువ్వు టేబుల్ మొత్తం రాయకుండా జస్ట్ అక్కడ ఇంపోర్ట్ చేసి అక్కడ ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. దెన్ విల్ గో ఫర్ ఇంపోర్ట్. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడండి ఆపరేషన్స్కి వెళ్తే మనకి ఇక్కడ ఎంటీ ద టేబుల్, డిలీట్ ద టేబుల్. అసలు ఈ యూజర్స్ టేబులే వద్దు ఈ ప్రాజెక్ట్ మొత్తంలో. అప్పుడు మనం డిలీట్ క్లిక్ చేస్తాం. ఓకే, పర్టికులర్ టేబుల్కి వెళ్ళి టేబుల్ ఉన్నాం కదా మనం PHP అనే డేటాబేస్ లో టేబుల్ యూజర్స్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి టేబుల్ యూజర్స్ ఉంది. దానికి ఇప్పుడు ఈ టేబుల్ అవసరం లేదంటే డైరెక్ట్ గా యూజర్స్ లోకి వెళ్ళి డిలీట్ ద టేబుల్. ఎంటీ ద టేబుల్ అంటే టేబుల్ లో డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది ఎంటీ టేబుల్ క్లిక్ చేస్తే. సో ఇది నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, మళ్ళీ డేటా ఇన్సర్ట్ చేయడం ఎందుకని ఇప్పుడు నేనేం చేయలేదు ఇలా. So these are the some basic information about the database, how to use the database, how to create the tables and how to create the database in the HTML and how to insert the data, and just we see the each and every block how to use those. Okay, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అసలు ఇది డేటాబేస్ ఇంతవరకు ఓకే, ఇది మన ఫామ్. ఈ ఫామ్ లో ఉన్న డేటా ఈ డేటాబేస్ లోకి ఇన్సర్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం. సో అప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే అసలు ఈ డేటాబేస్ అంటే ఆ పర్టికులర్ ఫామ్ కి ఈ డేటాబేస్ కి కనెక్షన్ ఇవ్వాలి. అయితే ఈ PHP క్లాస్ కి ఈ పర్టికులర్ ఫామ్ కి కనెక్షన్ ఇవ్వాలి. లేకపోతే మనకి ఆ పర్టికులర్ టేబుల్లోనే మనకి డేటాబేస్ అంటే నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి మన PHP లో. ఎప్పుడు మనకి పర్టికులర్ గా ఈ డేటాబేస్ లోకి వెళ్ళాలని తెలుస్తుంది. మనం ఏంటి PHP అంటే మామూలుగా మనం PHP యూజ్ చేస్తాం కాబట్టి అది ఆటోమేటిక్ దీనికి కనెక్ట్ అయిపోతుంది. బట్ ఇందులో ఉన్న PHP క్లాస్ లో ఉన్న యూజర్స్ టేబుల్ కి ఇన్సర్ట్ అవ్వాలి దానికి ఎలా తెలుస్తుంది, నాకు తెలియదు కదా. సో అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ పర్టికులర్ మనం రాసే ప్రాజెక్ట్ ని ఈ పర్టికులర్ డేటాబేస్ కనెక్ట్ చేయాలి. PHP క్లాస్ అనే డేటాబేస్ కనెక్ట్ చేయాలి. సో టు కనెక్ట్ ద డేటాబేస్ టు ద ప్రాజెక్ట్ మనం ఏం చేయాలంటే కనెక్షన్ సంబంధించిన క్వైరీ సింటాక్స్ రాయాలన్నమాట. మనం కనెక్ట్ చేయాలంటే మనకి వి రిక్వైర్ మెయిన్లీ త్రీ డీటెయిల్స్ అనమాట. ఫస్ట్ థింగ్ హోస్ట్ సర్వర్ నేమ్, నథింగ్ బట్ హోస్ట్ నేమ్ అండ్ దెన్ యూజర్ నేమ్, పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ హోస్ట్ ఏంటి, లోకల్ హోస్ట్. ఓకే, లోకల్ హోస్టే కదా, ఈ లోకల్ హోస్ట్. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా తెలుస్తుంది మనకి,
ఇక్కడ యాక్చువల్లీ మనకి పిహెచ్పి మైడ్మిన్ మీద క్లిక్ చేస్తేనే మనకి ఇక్కడ యూజర్స్ అనే ట్యాబ్ వస్తుంది, యూజర్ అకౌంట్స్. సో యూజర్ అకౌంట్స్కి వెళ్తే మనకి ఇది ఐఎమ్ అనేబుల్ టు గో రైట్ రిపోజిట్. సో ఇక్కడ సంథింగ్ ఏదో ఎర్రర్ వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడే కాకుండా మనం జస్ట్ గో టు జాంప్ ఫోల్డర్. మనకి జాంప్ ఫోల్డర్ ఉంది కదా, జాంప్ ఫోల్డర్లో హెచ్డి డాక్స్ ఉంది. ఆ హెచ్డి డాక్స్ కాకుండా, హెచ్డి డాక్స్ అంటే ఏంటి, మన డిజైన్ సంబంధించిన ఫైల్స్ అని హెచ్డి డాక్స్ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ పిహెచ్పి మైడ్మిన్ చూడండి. ఆ పిహెచ్పి మైడ్మిన్కి వెళ్తే ఇక్కడ మనకి కొంచెం కిందకి స్క్రోల్ అయితే config.inc ఫైల్ ఉంది కదా, రైట్ క్లిక్, ఎడిట్. చూడండి డేటా వచ్చింది. చూడండి యూజర్ నేమ్ అంటే రూట్, పాస్వర్డ్ అంటే నల్. ఇవి ఇక్కడ మీకు చేంజ్ చేసి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఏమో ఎంటీ ఉంది, యూజర్ నేమ్ ఏమో రూట్ ఉంది. సో వీటిని యూజ్ చేసుకొని మీ హోస్ట్ ఏంటి, సమ్ హోస్ట్ అడ్రస్ చూడండి, లోకల్ హోస్ట్ అడ్రస్ ఉంది. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలన్నమాట. సో మనకి ఇప్పుడు కనెక్షన్ సంబంధించిన క్వైరీ రాయాలి కదా. సారీ, సో నేనేం చేస్తా అంటే ఇప్పుడు మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, అందులో చేస్తున్నాను. అదర్వైజ్ శాంపిల్ ప్రాజెక్ట్ కదా మనం బేసికల్లీ స్టార్ట్ చేసింది. సో గో ఫర్ శాంపిల్, అదర్వైజ్ నో ఇష్యూస్. మనం ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోండి. లోకల్ హోస్ట్, ప్రాజెక్ట్ అయితే వచ్చింది కదా. ఇందులో కాంటాక్టర్స్కి వెళ్దాం, ఏమొస్తుందో చూద్దాం. గ్యాలరీ, సర్వీసెస్లో డేటా వస్తుంది. సో ఈ శాంపిల్ ప్రాజెక్ట్ ఎలా చేశానో తెలియకపోతే మీకు ఏం చేస్తానంటే, నేను మనం ఈ ఛానల్లో ఏదైతే మనకి వీడియోస్ ఉన్న ఛానల్లోనే కొంచెం కిందకి వెళ్తే ఒక 4 days బ్యాక్ ఒకటి పిహెచ్పి శాంపిల్ ప్రాజెక్ట్ అనే ఒకటి వీడియో ఉంది. ఆ వీడియో చూస్తే మనకి ఈ శాంపిల్ ప్రాజెక్ట్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ పెడతాను. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో లాగిన్ అయిన డేటా అనేది ఆ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ నేను రిజిస్ట్రేషన్ కాంటాక్టర్స్ పెట్టాను అంతే కదా, రిజిస్ట్రేషన్ ఫామ్ లేదు కదా. సో జస్ట్ ఐ విల్ గో విత్ ద రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ సో చూడండి, ఒక్కసారి ఇండెక్స్ ఓపెన్ చేయండి, ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ప్లస్. ఇండెక్స్ ఏదన్నా కోడ్ ఉందా? హెడ్డింగ్ సెక్షన్ ఉంది, బాడీ టైటిల్ ఉంది, ఇంక్లూడ్ ఇండెక్స్ ఉంది, అంతే. ఇంక్లూడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక ఫైల్ ఇంకొక ఫైల్ ఇంక్లూడ్ చేయాలంటే. సపోజ్ హెడర్ ఓపెన్ చేద్దాం, హెడర్లో ఏముందో చూద్దాం. సో యాక్చువల్లీ ఇండెక్స్లో ఏముంది డేటా మనకి, డిఫాల్ట్గా మనకి లోడ్ అయ్యేది ఇండెక్స్ కదా. ఇండెక్స్లో నావ్బార్ ఒకటే ఉంది. మరి మనకి ఆ నావ్బార్ కోడ్ ఎలా వస్తుంది, ఇండెక్స్లోనేమో నావ్బార్ లేదు. header.php ఉంది, header.phpకి వెళ్తే ఇందులో నావ్బార్ ఉంది. సో అంటే ఈ పేజ్లో ఉన్న డేటా ఈ పేజ్లోకి ఇంక్లూడ్ అవ్వాలి. ఎందుకు మనం ఎక్స్ట్రా ఇంక్లూడ్ యూజ్ చేస్తామంటే, మన ప్రాజెక్ట్ మొత్తంలో కామన్గా ఉన్న డేటాని ఒక ఫైల్లో పెట్టుకొని ఆ ఫైల్ ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫైల్ ఏ మోడిఫై చేసినా అన్ని ఫైల్స్లో మోడిఫై అవుతుంది. లేకపోతే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్కి వెళ్ళి మోడిఫై చేసుకోవాలి. ఆ ప్రాబ్లం లేకుండా నేను ఇంక్లూడ్ చేశాను అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అనొచ్చు మరి, ఇక్కడ కాంటాక్ట్, అబౌట్, ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఇలా చాలా ఉన్నాయి, అవన్నీ ఓపెన్ చేస్తున్నా. అన్నిట్లో ఇలా పెట్టాను కదా, అన్నిట్లో కూడా ఇది కామన్గా ఉంది కదా, మనం అన్నిసార్లు రాయటం ఎందుకు అనుకుంటే దీన్ని కూడా కట్ చేసేసి హెడర్ scripts.php అని పెట్టండి. ఓకే, సేవ్. వన్స్ అది సేవ్ అయితే మనకి సేవ్ అయింది కదా.
మనం ఏం చేస్తామంటే అవి ఎక్కడైతే వచ్చిందో దానికి మనం ఇంక్లూడ్ రాసేస్తాం అనమాట, ఆ పర్టికులర్ పార్ట్ తీసేసి. ఇంక్లూడ్ పిహెచ్పి ట్యాక్స్ కంపల్సరీ రాయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఫంక్షన్ కాబట్టి సెమికోలన్ పెట్టాను. హెడర్ స్క్రిప్ట్ డాట్ పిహెచ్పి. ఇక్కడ మనకి టైటిల్ అనేది ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క టైటిల్ ఉంది కాబట్టి నేను టైటిల్ని తీసుకెళ్ళలేదు. ఓకే, దీనివల్ల ఏంటంటే మనం ఏ ఒక్క లింక్ అన్ని పేజెస్ ఇంక్లూడ్, ఒక లింక్ ఏదో ఒక లింక్ అన్ని పేజెస్ ఇంక్లూడ్, ఇప్పుడు ఒక లింక్ యాడ్ చేయాలి నేను, అన్ని పేజెస్కి వెళ్ళి అన్ని పేజెస్ అన్న హెడర్లో యాడ్ చేసే బదులు డైరెక్ట్ హెడర్ స్క్రిప్ట్ ప్లేసెస్ ఈ పేజ్కి వచ్చేసింది కదా, దట్ ఈస్ అంతే, అంతకన్నా ఏం లేదు, అందుకని యూజ్ చేస్తాం మనం. టు సింప్లిఫై ద కోడ్ అన్నమాట. ఓకే, ఇలా నేను అన్నిటిని రాశాను అనమాట. జస్ట్ ఒకసారి రీఫ్రెష్ చేయండి, మీకు అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన ఇక్కడ నేను మార్చాను కదా టైటిల్ కూడా అప్డేట్ అయింది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒకటి ఎక్స్ట్రా పెడుతున్నా, రిజిస్టర్ అని పెడుతున్నా, లాగిన్ అని 2 కాలమ్స్ తీసుకుంటున్నాను. లాగిన్ ఎంత తర్వాత చెప్తాను, జస్ట్ మీరు హెడర్లోకి వెళ్ళి రిజిస్టర్ లాగిన్ అని 2 తీసుకోండి. ఇలా పెట్టాను. ఇప్పుడు నేను రిజిస్టర్ సంబంధించిన ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఆ రిజిస్టర్ సంబంధించిన ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో మనకి కామన్గా హెడర్ రావాలి, నెక్స్ట్ హెడర్ స్క్రిప్ట్స్ రావాలి, హెడర్ రావాలి. ఇండెక్స్ ఉంది కదా, ఇండెక్స్ని కాపీ చేసి రిజిస్టర్లో పేజ్లో పేస్ట్ చేయండి. మిడిల్లో కోడ్ రాయండి, బాడీ తర్వాత హెడర్ తర్వాత కోడ్ రాసి ఆటోమేటిక్గా మనకి రిజిస్టర్ పేజ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. చూడండి రిజిస్టర్ పేజ్ ఆటోమేటిక్ వచ్చేసింది మనకి. క్లిక్ ఆన్ రిజిస్టర్ పేజ్కి వెళ్ళింది చూడండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఒక ఫామ్ పెట్టండి అనమాట, రిజిస్ట్రేషన్ ఫామ్ పెట్టండి. ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్ ఫామ్స్ చాలా చేసాము, ఏదో ఒక ఫైల్ని కాపీ చేసుకున్నాం, విత్ ద వ్యాలిడేషన్తో సహా కాపీ చేస్తున్నా. ఈ స్క్రిప్ట్ కావాలి, దెన్ స్క్రిప్ట్ కావాలి కాబట్టి స్క్రిప్ట్ పెడుతున్నా ఫస్ట్, హెడ్ తర్వాత బాడీ. తర్వాత ఏం చేస్తున్నాను, స్క్రిప్ట్ పెట్టాను. స్క్రిప్ట్ అనేది లాగిన్కి కావాలి, అన్నిటికి కావాలి కదా. మీరు ఏం చేస్తారంటే ఇలా కామన్గా ఉన్న స్క్రిప్ట్ని కూడా హెడర్ స్క్రిప్ట్స్ పెట్టండి, కామన్గా ఉంది కదా, అన్నిటికి వర్క్ అవుతుంది మనకి. ఓకే, అన్ని పేజ్కి వస్తుంది, ఎక్కడ ఈమెయిల్ ఎక్కడ ఉన్నా కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేం పెట్టాలి మనం, కామన్ పిహెచ్పి కోడ్ పెట్టాలి. ఓకే, రిజిస్టర్.phpలో పిహెచ్పి కోడ్ పెట్టండి. అండ్ దెన్ ఈ వాలిడేట్ సంబంధించిన ఫామ్ కూడా మనం పెట్టాలన్నమాట. ఫామ్ కూడా ఇక్కడ ఎక్కడన్నా పెట్టండి. జస్ట్ ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేయండి. సో ఈ ఫామ్కి వాలిడేషన్ ఎలా చేస్తాం మీకు తెలియాలంటే జస్ట్ వాచ్ ద ప్రీవియస్ వీడియో. ఓకే, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రిజిస్టర్ అవగానే ఈ డేటాని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో రిజిస్టర్ అవగానే ఈ డేటాని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అని పెట్టండి. మరి ఇక్కడ స్టార్టర్ ఫామ్ అనేది బాగాలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ డేటాని డేటాబేస్లోకి ఇన్సర్ట్ చేయాలి అంటే ఎంటర్ చేయాలి కదా మీరు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆ పర్టికులర్ డేటాబేస్కి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి మనం కనెక్షన్ ఇవ్వాలి. ఓకేనా, ఈ శాంపిల్ ప్రాజెక్ట్లోకి అండ్ ఈ పర్టికులర్ డేటాబేస్కి మనం కనెక్షన్ ఇవ్వాలి కదా, రెండింటికి. అప్పుడు నేను దానికోసం నేనేం చేస్తున్నానంటే కనెక్షన్ సంబంధించిన కోడ్ రాయాలి. నేనేం చెప్పాను, కనెక్షన్ చేయాలంటే వీ నీడ్ త్రీ వాల్యూస్. ఫస్ట్ వన్ ఈజ్ హోస్ట్ నేమ్, and the second one is host nothing but server name, and the second one is user name, and the third one is password.
our username is root, our password is empty, and the host is localhost. We know already, we see the details also regarding to the username and the password in the config file, right? సో సేమ్ థింగ్ మన అవే ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం క్వైరీ రాయాలి, ఓకేనా. ఇదేంటంటే MySQL. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇన్సర్ట్ ఎప్పుడు చేస్తాం, వాలిడేషన్ అయిపోతాను కదా ఇన్సర్ట్ చేసేది. మనకి అన్ని డేటా ఇన్స్ ఉంటే సక్సెస్ఫుల్ ఇన్సర్టెడ్ అంటే వాలిడేషన్ అయిన దాకా ఇంక్లూడ్ చేయాల్సింది. సో అసలు ఫస్ట్ డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఏం చేస్తా అంటే మీరు ఒక ఫైల్ తీసుకోండి, జస్ట్ డేటాబేస్ అది connection.php అని ఏదో ఒకటి, లేదా DB కనెక్ట్, డేటాబేస్ కనెక్ట్ కాబట్టి DB కనెక్ట్ అని ఫైల్ తీసుకోండి .php. దెన్ స్టార్ట్ రైటింగ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ PHP ట్యాగ్స్ ఇవ్వాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ $localhost, హోస్ట్ నేమ్ కాబట్టి localhost, యూజర్ రూట్ కదా, స్ట్రింగ్ కాబట్టి నేను డబుల్ కోట్స్ ఇస్తున్నాను. నేను పాస్వర్డ్ ఎంటీ, లీవ్ యాజ్ ఎంటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి, కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనెక్షన్ సంబంధించిన డేటా రాయాలి. సో మనకి ఇక్కడ ఫర్ కనెక్టింగ్ దీస్ టు అవర్ డేటాబేస్ వీ హ్యావ్ MySQL_connect. ఇక్కడ ఏం చేస్తాం, MySQL కనెక్ట్, ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వు అని మనం రాయాలన్నమాట. సో మీకు ఇంత కోడ్ రావాలంటే జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి కనెక్టింగ్ PHP MySQLi మన MySQLi. సో మీరు జస్ట్ MySQL కనెక్ట్ ఫంక్షన్ చూడండి, ఆటోమేటిక్ కనెక్టింగ్ ద డేటాబేస్, కనెక్ట్ ద డేటాబేస్. సో అది వాళ్ళకి మనకి జస్ట్ క్వైరీ ఇచ్చేస్తారు. మనకి MySQLi అన్నాను కాబట్టి ఇక్కడ చూడండి మేము ఏమి ఇవ్వాలంట, న్యూ MySQLi, హోస్ట్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, DB నేమ్, పోర్ట్ టు సాకెట్. ఇవన్నీ ఇక్కడ మనకి ఆప్షనల్ అనమాట, ఆప్షనల్ కూడా కొన్ని ఉంటాయి. సపోజ్ స్పెసిఫై ద హోస్ట్ నేమ్ ఆర్ IP అడ్రస్ నేమ్, యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, DB నేమ్ మనకు పర్టికులర్గా DB నేమ్ ఇస్తాము. పోర్ట్ ఇవన్నీ రెండు ఆప్షనల్, పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ కనెక్ట్ సంబంధించిన క్వైరీ రాశారు చూడండి, $con MySQL_connect, localhost, my user అంటే రూట్, పాస్వర్డ్ ఏంటి, DB నేమ్ ఇస్తాము. ఇఫ్ ఇట్ ఈజ్ ఇదేంటంటే మనకి డేటా అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. 5+ వర్షన్స్ యూజ్ చేస్తుంటే మనకి ఈసారి కనెక్ట్ అయ్యి మనకి రిటర్న్ 1 or 0 వస్తుంది. సో $con మనకి రిటర్న్ వస్తుంది. రిటర్న్ వస్తే ట్రూ అయినట్టు కదా, ట్రూ అయితే ఏమో కనెక్ట్ అయినట్టు, ట్రూ కాకపోతే మన అక్కడ నుంచి ఏదైనా ఎర్రర్ వస్తే ఫెయిల్ టు కనెక్ట్ అని వస్తుంది అనమాట మనకి. సో అలా ఇన్కేస్ ఇక్కడ మీరు PHP ట్యూటోరియల్కి వెళ్ళినా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు కనెక్ట్ టు ద డేటాబేస్. ఇక్కడ 3 మెథడ్స్ చూపిస్తున్నాడు, MySQLi అండ్ MySQL ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రొసీజర్, వీడియో. మీరు ఏంటి ప్రొసీజర్ తీసుకోండి, అందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇలా. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇస్తే అది క్రియేట్ చేస్తుంది అనమాట, కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ కేస్ కనెక్షన్ ట్రూ అయితేనేమో కనెక్ట్ అవ్వకపోతే కనెక్షన్ ఫెయిల్, ఎల్స్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ ఇలా వస్తుంది అనమాట. సో మనకి ఏం రావాలి, జస్ట్ ఇది ఒక్కటి వస్తే చాలు, రిమైనింగ్ అంతా మనం ఆల్రెడీ రాసేసాం కదా. సో MySQL కనెక్ట్, సర్వర్ నేమ్ బదులు మనం లోకల్ హోస్ట్ నేమ్ అని పెట్టాం, యూజర్ బదులు యూజర్ అని పెట్టాము, పాస్వర్డ్ బదులు పాస్వర్డ్ పెట్టాం. సో ఇక్కడ మీరు మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ వాల్యూస్ ఇవ్వచ్చు, అదేం కాదు. నేను డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వలేదు, ఇక్కడ రాశానంటే. ఇక్కడ ఏమవుతుంది, కనెక్టెడ్ ఫెయిల్ కనెక్షన్. ఇప్పుడు నేను డేటాబేస్ కనెక్ట్ చేయట్లేదు, జస్ట్ డేటాబేస్ కాదు, PHP కనెక్ట్ అవుతుంది. పర్టికులర్ డేటాబేస్ కి కనెక్ట్ చేయట్లేదు, PHP అసలు ఇది కనెక్ట్ అవుతుంది అంటే ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ రైటా, హోస్ట్ నేమ్ రైటా లేదా చెక్ చేసుకుంటున్నాం అంతే. సో ఇక మనకి సక్సెస్ అయితేనే ఎక్కువ సక్సెస్ఫుల్ వస్తుంది, అయితే కనెక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. వన్స్ రన్ దిస్ DB connect.php. కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. మీరు చెక్ చేయాలనుకున్నాను, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ ఏదైనా పెట్టండి. చూడండి MySQL యాక్సెస్ డినైడ్ ఫర్ ద యూజర్స్ అని వచ్చింది. సో ఇలా వస్తుంది కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి డిఫైన్ యూజర్ రోట్ యూజింగ్ పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ పెట్టారు,
పాస్వర్డ్ లేదు అంటే సంథింగ్ పాస్వర్డ్ తప్పు ఉంది అని చెప్తుంది అనమాట. పాస్వర్డ్ యూజర్ నేమ్ చెక్ చేయండి, పాస్వర్డ్ తప్పు ఉందని చెప్తుంది. సో మనం ఏం చేస్తాము, సో ఇక్కడ ఏం చేస్తాము, పాస్వర్డ్ తీసేసేయండి, అందుకని మనకి ఎర్రర్ వచ్చింది అనమాట. సో కనెక్ట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం డేటాబేస్ కనెక్ట్ చేయాలి. ఓకే, డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే సో పర్టికులర్ డీబీ నేమ్ కూడా తీసుకోవాలన్నమాట. సో మీరు ఏం చేస్తారు, డీబీ నేమ్ ఏంటి మంది, పిహెచ్పి క్లాస్. మరి డీబీ కనెక్ట్ చేయాలి, కనెక్టింగ్ టు ద డేటాబేస్. ఇప్పుడు డీబీకి కూడా కనెక్ట్ చేయాలి కదా మనం. సో ఇప్పుడు డీబీ కనెక్ట్ చేస్తే డీబీని కూడా మనం చేయాలి కదా. సో మనం ఏం చేయాలి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏం చేస్తామంటే డీబీని అక్కడ క్రియేట్ చేయకుండా ఇక్కడ కూడా క్రియేట్ చేసేలాగా వాళ్ళు ఇచ్చారు మనకి. బట్ మనం ఆల్రెడీ డీబీని కనెక్ట్ చేసాం కాబట్టి మనకు అవసరం లేదు అది. సో మనం ఏం చేస్తామంటే ఇంకొక ఫీల్డ్ పెట్టేసి డీబీని కూడా పంపిస్తాం అనమాట. మీకు చూపిస్తామండి, 1 minute. సో ఇక్కడ ఏం చేశాను, నేను డీబీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఒక డీబీ నేమ్ కూడా ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. మన డీబీ నేమ్ ఏంటి, పిహెచ్పి క్లాస్ అని తీసుకున్నాం కదా. సో గో టు దట్ పిహెచ్పి క్లాస్, కాపీ చేసేసుకోండి. ఇక్కడ డీబీ నేమ్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ కాపీ చేస్తే కాపీ అవుతుంది. అది ఇక్కడ మనకి స్టోర్ చేయండి, స్పేసెస్ తీసేసేయండి. ఓకేనా, అలా ఎర్రర్స్ వస్తాయి. డీబీ నేమ్ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం, కనెక్ట్ చేస్తాం. MySQL కనెక్ట్ లోకల్ హోస్ట్ యూజర్ పాస్వర్డ్ డీబీ నేమ్. ఇది కనుక కనెక్ట్ అయితేనేమో చెక్ కనెక్షన్. ఇఫ్ నాట్ కనెక్టెడ్ అయితే, అంటే ఇక్కడ నుంచి మనకి 0 కానీ 1 కానీ రిటర్న్ అవుతుంది కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ అయితే కనెక్టెడ్ ఫెయిల్, ఎల్స్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఆ మెసేజ్ మీకు డిస్ప్లే అవ్వాలి అంటే ఇక్కడ మీరు రాయండి ఎల్స్ కనెక్టెడ్ అని, ఎకో కనెక్టెడ్ అని రాయండి. ఓకే, ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ మీరు చూడండి కనెక్ట్ వచ్చింది. సో ఇలా కనెక్టెడ్ అని వచ్చింది కదా, ఇలా కనెక్ట్ అవుతుంది అనమాట మనకి. అంటే మనకి అంటే డేటాబేస్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 6 అని ఇవ్వండి, అంటే ఈ డేటాబేస్ మనకి లేదు కదా. సో చూడండి ఏమొస్తుంది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అది అన్నోన్ డేటాబేస్ పిహెచ్పి క్లాస్ 6. సో ఆ క్లాస్ అనేది లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది, ఉంటే కనెక్టెడ్ అని వస్తుంది. అది ఇంతవరకు ఓకే మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కనెక్టింగ్ అవర్ డేటాబేస్ కనెక్ట్ చేస్తాం అంతే. అంటే డేటాబేస్ కనెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ డేటాబేస్ కనెక్షన్స్ యూజ్ చేసి మనం ఎంటర్ చేసిన డేటా ఈ టేబుల్లోకి మనం స్టోర్ చేయాలి. ఓకే, టేబుల్లోకి మనం ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఇన్సర్షన్ క్వైరీ రావాలి కదా ఫస్ట్. ఓకే, ఇన్సర్షన్ క్వైరీ ఉంటుంది. ఆ క్వైరీతో మనం ఇన్సర్ట్ చేసుకుంటాము. సేమ్ థింగ్ మన ఆ టేబుల్లో ఉన్న డేటా మనం గెట్ చేసుకుంటాం అంతే. అది గెట్ రీడ్. ఈ నెక్స్ట్ ఏంటంటే ఈ టేబుల్ నుంచి డేటా ఎలా గెట్ చేసుకోవాలి, టేబుల్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాం. ఓకే.